సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95. గారు చాలా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా మంది కళాకారుల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే మూర్తి గారు, ఎలా ఉన్నారు? యాక్చువల్గా మనం పొలిటికల్గా మాట్లాడుకునే ముందు కొన్ని ప్రైవేట్గా మాట్లాడుకుందాం. అంటే మీ ఫ్యామిలీ గురించి. మీరు చాలామంది కళాకారుల్ని ఎంకరేజ్ చేస్తారు, చాలా సన్మానాలు చేస్తారు, చాలా ప్రోగ్రామ్స్ చేస్తారు. ఈవెన్ నేను కూడా చాలా అటెండ్ అయ్యాను వాటిల్లో. అసలు ఎందుకు మీకు ఇంత కళాకారుల పట్ల అభిమానం? అంటే చిన్నప్పటి నుంచి ఉందా? అసలు మీరు చిన్నప్పటి నుంచి అనుకున్న గోల్ ఏంటి? రీచ్ అయ్యారు అని మేము అనుకుంటున్నాము. సో మీరు ఇంకా మరికొంతమందిని ఆ గోల్కి రీచ్ చేయాలి అని ఏమైనా పెట్టుకున్నారా? దాని గురించి చెప్పండి. నేను మొదటగా ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నాను. ఏపీఎస్ఆర్టీసీలో నేను కంప్యూటరైజేషన్లో డెప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేశాను. అయితే నాకు మొదటి నుంచి కూడా కళలు అంటే ఇంట్రెస్ట్. నేను చిన్నపాటి రైటర్ను కూడాను, అలాగే డైరెక్టర్ని. కొన్ని బ్యాలేలు కూడా రాశాం, పల్లె శుద్ధులు అటువంటివి రాశాం అన్నమాట. కళాకారులకి ఎందుకు మనం ప్రోత్సహించాలని అనుకున్నామనంటే, కళాకారుల్ని అందరూ ఉపయోగించుకుంటారు, కళని అందరూ ఆస్వాదిస్తారు, కళాకారుణ్ణి మాత్రం చూడరు. ఒక ఉదాహరణ చెప్తా మీకు. ఎవరినైనా మనం ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాం అనుకోండి, క్యాబ్లో ఆయన ఏమడుగుతామంటే మీ కార్లో డీజిల్ ఉందా అని అడుగుతాం, కానీ నువ్వు తిన్నావా అని డ్రైవర్ని అడగం. అట్లాగే కళాకారుణ్ణి కూడా నువ్వు బాగా ప్రాక్టీస్ చేసావా అంటారు, కానీ మరి నీ జీవితం ఎలా నడుస్తుంది అని ఎవరు అడగరు. అందుకని నేను చినుకు కల్చరల్ సొసైటీ అని ఒక సొసైటీని ఏర్పాటు చేశాను. దానికన్నా ముందు నేను ఒక ఛానల్లో ఒక 4 సంవత్సరాల పాటు మేనేజర్గా చేశాను. అక్కడ ఇది కథ కాదు అని చెప్పి కొన్ని రియల్ స్టోరీస్, అట్లాగే మాయా మచ్చింద్ర అని చెప్పేసి మూఢనమ్మకాల మీద చేశాను. ఆ తర్వాత కళాకారుల్ని సన్మానించడం అది కూడా చేశాను. తిరుపతి మహతిలో 4 రోజుల పాటు 740 మంది కళాకారులతోటి 7 రాష్ట్రాల నుంచి పిలిపించాను. ఆ విధంగా భారతీయ కళల్ని రక్షించాలి, వాటిని మోడర్నైజ్ చేయాలి. అంటే ఈనాడు మారుతున్న పరిస్థితులతో చేయాలి. ఉదాహరణకి గురజాడ ఆ రోజుల్లో చైల్డ్ మ్యారేజెస్కి వ్యతిరేకంగా పుత్తడి బొమ్మ పూర్ణమ అని చేశాడు. అట్లాగే వెంపటి చిన్న సత్యం గారు అని చెప్పేసి కూచిపూడికి ఆద్యుల్లో ఆయన ఒకరు. ఆయన జాలరీ అని ఒక జాలరీ సముద్రంలో ఏ విధంగా కష్టపడతాడు అనేది మీరు కూడా సినిమాలో కమల్ హాసన్ చేస్తాడు. ఇట్లా చాలామంది ఈ కళని, అంటే మన కూచిపూడి, భరతనాట్యం ఇటువంటి సాంప్రదాయ కళల్ని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, అందుకని మేము త్వరలోనే మననే సుద్దాల అశోక్ తేజ గారితో మాట్లాడాం. ఒక సభలో ఆయన చెప్పారు, అర్ధనారీశ్వర తత్వంతో ఉన్న శివుడు పార్వతిని, ఒక డబ్బున్న ఆవిడ, ఒక డబ్బు లేని వాళ్ళు, ఇద్దరిని కంపేర్ చేస్తూ అర్ధనారీశ్వర అనే, అంటే మన కూచిపూడి వాటి యొక్క రూపంలో ఎటువంటి మార్పు లేకుండా దాంట్లో ఉండే కంటెంట్ని అప్డేట్ చేస్తూ ఉంటాం. ఇది నా స్వల్పమైన పరిచయం.
యాక్చువల్గా మీరు కవితలు చాలా బాగా రాస్తారని మేము విన్నాము. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అని అడుగుదాం అనుకున్నాం, కానీ మీ ఆఫీస్కి వచ్చే ముందు అక్కడంతా చూసిన తర్వాత మీ వాతావరణమే, మీరు ఉంటున్న వాతావరణమే మీతో కవితలు రాయిస్తుంది అని మాకు అనిపించింది. అసలు మా కోసం ఒక చిన్న కవిత చెప్పండి, మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం కవితతో. ఈ రోజుల్లో బంధువుల కన్నా అలాగే తల్లిదండ్రుల కన్నా కూడా పిల్లలకి ఎక్కువగా ఫ్రెండ్స్, మిత్రులు ఎక్కువ ఉంటారు. దాని మీద నేను సరదాగా చేశాను అన్నమాట. సాయము కోరి వచ్చిన మిత్రునికి, సాయము కోరి వచ్చిన మిత్రునకు తీరిక లేదని చెప్పుట బహు చక్కగా నుండు. మరి ఆ మిత్రుని సాయము కోరిన నాడు అతడు అది చెప్పిన నీ గుండెలో గుచ్చినట్లుండు సుజనులారా అని చెప్పాను అనమాట. అంటే మన స్నేహితుడు అని చెప్పి సహాయం కోసం వెళ్తే నాకు తీరిక లేదని చెప్తూ ఉంటారు కొంతమంది. అంటే ఫ్రెండ్షిప్ అనేది పైన హలో అన్నట్టుగా ఉంది ఈ మోడర్న్ దీంట్లో. ఒకవేళ ఈ అలా చెప్పిన అతనికే సహాయం కోరి కనుక వెళితే అతడు కూడా అదే చెప్తే కనుక ఈయనకి గుండెలో గుచ్చినట్టుగా ఉంటుంది. అందుకని స్నేహితం అని అంటే మనం సహకరించుకోవాలి అనే దాన్ని ఉద్దేశించి నేను చిన్నగా, మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత చాలామంది స్నేహితులు మార్చుకుంటారు అనుకుంటా, ఎందుకంటే చాలామంది గుండెల్లో గుచ్చుకుంటుంది ఈ కవితతో. అలాగే ఇప్పుడు పొలిటికల్గా మాట్లాడుకుందాం. అంటే ప్రజెంట్ యాక్చువల్లీ ఇది పొలిటికల్ హవా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏ, యూపీఏ ఇవన్నీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అసలు ఏంటంటారు ఈ రెండు సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏమై ఉంటుంది, ఆ దిశగా వీళ్ళు చేస్తున్న చర్యలు ఇవన్నీ కొంచెం చెప్పండి. యూపీఏ అంటేనేమో కాంగ్రెస్ ప్రధానమైన శక్తిగా ఉండి మిగతా లోకల్ పార్టీలు, కొన్ని జాతీయ పార్టీలు, అంటే సెక్యులర్ ఫోర్సెస్, భారత రాజ్యాంగంలో చెప్పినట్టుగా లౌకిక గణతంత్ర రాజ్యం మనది, దేశం మనది. సో అందుకని మతాలు ఎన్నున్నా, జాతులు ఎన్నున్నా, భాషలు ఎన్నున్నా, కులాలు ఎన్నున్నా మనం అందరం కూడా భిన్నత్వంలో ఏకత్వం అనే తత్వాన్ని, ఒక లౌకిక తత్వాన్ని ఆమోదించే పార్టీలు కొన్ని ఉన్నాయి. అలా కాకుండా ఇది ఒక భారతదేశం హిందూ దేశం, ఇది హిందువులు మెజారిటీగా ఉండే దేశం, హిందువులు ఎలా చెప్తే అలా వినాలి అనే తత్వం కలిగిన ఒక ఎన్డీఏ కూడా మనం చూస్తాం. ఓ రెండు కూటములుగా ఉన్నాయి. అయితే చాలా కాలం నుంచి భారతదేశంలో ఈ రెండు కూటములు, అంటే కాంగ్రెస్ ఒక 70 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ వల్లనే అవినీతి, రాజకీయ అక్రమాలు, నియంతృత్వం ప్రబలింది అని చెప్పేసి 2014లో ఎన్డీఏ బీజేపీ యొక్క ప్రధాన శక్తిగా వచ్చింది. అది 2014లో బీజేపీ యొక్క నాయకత్వంలో ఎన్డీఏ అనేది ఒక సంపూర్ణ మెజారిటీ తోటి అధికారంలోకి వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే అధిక ధరలు ప్రధానంగా, అలాగే అవినీతి, అట్లాగే నల్లధనం, వీటి అన్నిటినీ కూడా సరిచేయాల్సిన బాధ్యత మాలో ఉందని చెప్పి మన మోడీ గారి యొక్క నాయకత్వంలో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు ఈ 9 సంవత్సరాల యొక్క పరిపాలన కనుక చూస్తే కనుక అవి నెరవేరాయా లేదా అనే దాన్ని ఒకసారి పరిశీలించుకుంటే మత ఉద్రిక్తతలు పెరిగాయి. రెండోది ఒక వర్గానికి వ్యతిరేకంగా ఇంకో వర్గాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు ఆ వైపుగా నడపడం అనేది జరుగుతూ వచ్చింది. చాలామంది దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, మైనారిటీస్ మీద దాడులు జరుగుతున్నాయి. ప్రధానమైన ఏవైతే ధరల పెరుగుదల ఉందో దాన్ని అదుపు చేయలేదు. మీకు కూడా తెలుసు, అప్పుడు 56 రూపాయలు ఉన్న పెట్రోల్ ఈరోజు 110, 120కి వెళ్ళిపోయింది. బంగారం ధరలు విపరీతంగా, ముఖ్యంగా మీ ఆడవాళ్ళు బంగారాన్ని ఎక్కువగా కొంటూ ఉంటారు, అది విపరీతంగా 60,000కి చేరుకుంది. అదేవిధంగా నిత్యావసర సరుకులు కూడా ఏది కూడా తక్కువలో లేవు. కాబట్టి అప్పుడు కాంగ్రెస్ అధిక ధరలు పెట్టింది కాబట్టి కాంగ్రెస్ని ఓడించండి అని చెప్పిన బీజేపీ ఆ ధరలకి మించిన ధరలని 10 రెట్లు, కొన్నిట్లో అయితే 100 రెట్లు పెరిగిపోయింది. ఆ రకంగా అధిక ధరలు, సామాన్యుడు జీవించలేని పరిస్థితి అనేది ఏర్పడింది. ఇది నెంబర్ 1 సమస్య. రెండోది ఏంటంటే మేము అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరం అని చెప్పి అన్నారు ఎన్డీఏ. ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు.
ప్రభుత్వ కంపెనీలని అమ్మేయడాలు మొదలుపెట్టారు. మనకి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు, ఎల్ఐసిని ఒక భాగం ప్రైవేటైజ్ చేశారు, బ్యాంకుల్ని ప్రైవేటైజ్ చేశారు. ఇప్పటికీ 240 లక్షల అప్పులు కూడా చేశారు. అందుకని అప్పుల భారతంగా మారింది. పోనీ అవినీతినైనా అరికెట్టారా? నల్లధనాన్ని ఒక 100 రోజుల్లో తీసుకొస్తాం, ఈ నల్లధనం బయట నుంచి తెచ్చి పంచితే కనుక భారతదేశంలో ప్రతి ఒక్కడికి కూడా 15 లక్షల రూపాయలు మనం బ్యాంకులో వేయగలిగినంత నల్లధనం బయట ఉందని చెప్పారు. ₹1 కూడా తీసుకురాలేదు. ఆ నల్లధనం ఎవరి దగ్గర ఉంది ఏంటి అనే పేర్లు చెప్పడానికి కూడా ధైర్యం చేయట్లేదు. అదేవిధంగా మనకి ఈ మత ఉద్రిక్తతలు అనేవి పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కామన్ సివిల్ కోడ్ అనేది, అందరికీ ఒకే చట్టం అనే పేరు మీద కొత్త వివాదాన్ని కూడా తీసుకొస్తున్నారు. నేనేమంటానంటే అందరికీ ఒకే చట్టం మంచిదే. ముందు అందరికీ ఒకే ధరలు ఉండేటట్టు చూడండి, అందరికీ ఉద్యోగాలు వచ్చేది చూడండి, అందరికీ విద్య ఉచితంగా వచ్చేది చూడండి. వైద్యం ఏ రాజ్యానికైనా వెళ్ళండి, ఏ దేశానికైనా వెళ్ళండి, విద్య వైద్యం అదేవిధంగా పౌర జీవనంలో కావాల్సిన శానిటేషన్ అంటే వసతులు, ఇవి ప్రభుత్వ బాధ్యతలు. ఎవరు కూడా ప్రభుత్వంలో వైద్యం చేయించుకునే స్థితి లేదు. లక్షల రూపాయల ఆస్తులు అమ్ముకొని వైద్యాలు చేయించుకునే స్థితి ఉంది. ఈ స్థితిలో మళ్ళా కాంగ్రెస్ మేము సెక్యులర్గా ఉంటాం, మమ్మల్ని అవినీతి అన్నారు చూడండి, అందుకని మళ్ళీ తిరిగి మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి అని చెప్పి లోకల్గా ఉండే కొన్ని పార్టీలతోటి, కొన్ని జాతీయ పార్టీలతోటి బెంగళూరులో సదస్సు జరుగుతుంది, అవతల ఎన్డీఏ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఈ రోజుని సామాన్యుడి ముందు కొన్ని సవాళ్ళు వచ్చి ఉన్నాయి. వాటిని పరిష్కరించడంలో ఎవరు ఏం చేస్తారు? ఇప్పటికీ కూడా ఎన్డీఏ ఈ కామన్ సివిల్ కోడ్ అనే దాన్ని మాట్లాడుతుంది, కానీ కామన్ ధరలు లేవు, అందరికీ ఉద్యోగాలు లేవు, వైద్యం విద్య ఇవన్నీ కూడా సమానంగా ఉండాలి అనేది కూడా లేదు. అందుకని ఇప్పుడు కొంత కాంగ్రెస్కి, అందులో మన కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి మళ్ళా దేశంలో అధికారంలోకి వస్తుందేమో అన్నంత ప్రచారం కూడా జరుగుతున్నది. ఇందులో చూడాలి ఎట్లా జరుగుతుంది, ఈ సమ్మిట్ యొక్క ఇది ఎలా ఉంటుంది, సామాన్యుడికి ఉపయోగపడుతుందా లేదా అనేది చూడాలి. అంటే ఇప్పుడు మీరు బీజేపీ వచ్చిన తర్వాత, అంటే ఎన్డీఏలో బీజేపీ వచ్చిన తర్వాత ఇవన్నీ లేవు, ఇవన్నీ ప్రజలు వీటి వల్ల ఇబ్బంది పడుతున్నారు, చేయలేదు, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇది అది అంటున్నారు. కానీ గత 10 ఏళ్లుగా ఇదే ఉంది, బీజేపీ ప్రభుత్వం ఉంది. కానీ ఆ ముందు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ ముందు వచ్చిన కాంగ్రెస్ అయితే ఏంటి, అవన్నీ జరిగాయి అంటారా అప్పుడు మాత్రం? అదే ఇప్పుడు మనం ఏంటంటే కాంగ్రెస్ హయాంలో అవినీతి జరిగిన మాట వాస్తవం, స్కీములన్నీ స్కాములుగా మారించారు. అయితే అక్కడ హర్షించదగినది ఏంటంటే 2005లో సమాచార చట్టం అని గొప్ప చట్టం వచ్చింది. అట్లాగే మన రైతులకి వ్యవసాయ కూలీలకి 100 రోజులు పని దినాలు అంటే పనికి ఆహార పథకం అనేది వచ్చింది. ఇట్లా అదే కాకుండా అవినీతికి పాల్పడ్డ కాంగ్రెస్ నాయకుల్ని వాళ్ళే జైల్లో కూడా పెట్టించారు. ఇవి కొన్ని మనం పాజిటివ్గా చెప్పుకోవచ్చు. మత ఉద్రిక్తతలు లేవు అక్కడ. అందుకని మిగతా విషయాలు వాళ్ళకన్నా వీళ్ళు మెరుగుగా ఉంటారేమో అని అంటే, ముక్కు కొరికినా మొదటోడే నయం అన్నట్టుగా సంసారం సాగుతూ ఉన్నది. అందుకని ఆ రకంగా రెండో ఆయన చూసేసరికి ఆయనకన్నా వెనకట ఆయనే మారలేదు. ఆయన గొర్రెలు తిన్నాడు, ఈయన బర్రెలే తింటున్నాడు అనేది ఈరోజు ప్రజల్లో వస్తున్న ఇది. అంటే ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా ఎన్డీఏలో బీజేపీ నేతృత్వంలో ఉన్న అధికారం తిరిగి వాళ్ళకి వస్తుందంటారా? అంటే చాలామంది మళ్ళీ బీజేపీ వస్తుంది అని అంటున్నారు, లేదంటే యూపీఏ ముందుకెళ్తుందా? అసలు మీరేమంటారు? ఇప్పటికిప్పుడు మనం ఏం చెప్పలేమమ్మా. అయితే వ్యతిరేకత అనేది మాత్రం ఎన్డీఏ మీద పెరుగుతూ ఉన్నది. దానికి తాజాగా మనం కర్ణాటక చూసాం. దక్షిణాదిలో బీజేపీ అసలు లేదు, కొంచెం కర్ణాటకలో తప్ప ఎక్కడా లేదు. ఆ కర్ణాటకలో కూడా ద్వారం మూసుకుపోయింది. అట్లానే తాను అధికారంలో ఉన్న ఒక 18 రాష్ట్రాల్లో
ఒక 8 చోట్ల ఉన్న అధికారంలో ఉన్న పార్టీలను చీల్చి అధికారంలోకి వచ్చింది తప్ప సింగిల్గా వచ్చింది లేదు. సో ఇవన్నీ చూసి ముఖ్యంగా యువత, ఈ మన భారతదేశంలో 65% యువతరం ఉంది. ఈ యువతరం ఎటువైపు ఉంటుంది అనే దాని మీద చూడాలి. అప్పుడు మోడీయే మంచిది అని చెప్పేసి వాళ్ళు అటువైపు వెళ్ళారు. కానీ ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ ఉందా అంటే ప్రశ్నార్థకంగానే ఉంది. ఇంకొక అంటే మన తెలంగాణలో రేపు డిసెంబర్ జనవరిలో ఎన్నికలు ఉన్నాయి. దాంతోపాటు 4 రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. వీటిని సెమీఫైనల్స్గా మనం అనుకుంటే అప్పుడు మనం ఒక అసెస్మెంట్కి రావచ్చు. ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ పలచబడుతుంది అనేదాన్ని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒకప్పటి ఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఇప్పుడు ఎన్డీఏలో కొనసాగుతున్నాయా? అదే యూపీఏలో భాగస్వామి పక్షాలు యూపీఏలో కొనసాగుతున్నాయా? అంటే వీళ్ళకి పాత మిత్రులు ఎవరు, కొత్త మిత్రులు ఎవరు అంటారు? ఎన్డీఏలో కొత్త మిత్రులు అంటూ ఎవరు రాలేదు. పోను అకాలీదళ్ మొన్నటిదాకా వాళ్ళతో ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు. అట్లాగే శివసేన మహారాష్ట్రలో వెళ్ళిపోయింది. అందుకని ఇప్పుడు వాళ్ళు ఒక కొత్త తరహా వ్యూహాన్ని తీసుకున్నారు. శివసేనని 2గా చీల్చి దాంట్లో ఒక భాగాన్ని ప్రోత్సహించి అక్కడ కాంగ్రెస్ శివసేనతో ఉన్న ప్రభుత్వాన్ని కూలగొట్టగలిగారు. ఇప్పుడు మన బీహార్లో ఆర్జేడీని కూడా చీల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లాగే మహారాష్ట్రలో ఎన్సీపీ సంబంధించిన శరద్ పవార్ యొక్క కుమారుడినే చీల్చి మళ్ళా ఇప్పుడు ఆయన ఎన్డీఏ సమావేశాలకు కూడా వెళ్ళాడు. అయితే యూపీఏ కొత్త మిత్రులు వచ్చారు. ఎవరు అని అంటే ఆమ్ ఆద్మీ పార్టీ. మొన్నటిదాకా ఉప్పు నిప్పులాగా ఉన్న పార్టీ ఈ రోజుని అనివార్యంగా ఈ కూటమి వైపు రావాల్సి వచ్చింది. బెంగళూరులో వాళ్ళు పార్టిసిపేట్ అవుతున్నారు. సో ఏమన్నా కొత్తగా వస్తే యూపీఏ వైపు వస్తారు తప్ప ఎన్డీఏకు వచ్చే సూచనలు అయితే లేవు. అంటే ఏ ఎజెండాని తీసుకొని వీళ్ళు ముందుకు వెళ్తున్నారంటారు? యూపీఏ అయితే క్లారిటీగా చెప్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు, వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకటి, అప్పుల భారతంగా మారిన అప్పుల భారతి అవినీతి భారతంగా ఉంది. సో దీని నుంచి బయటపడాల్సిన అవసరం ఉన్నది. 2, మూడోది యూత్నికి నిరుద్యోగం అనేది బాగా ప్రబలింది. కంపెనీలు మూసుకుపోతూ ఉన్నాయి. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా ఉద్యోగాలు లేక ఇదవుతున్నారు. కాబట్టి ఉద్యోగాలని చేయాలన్నది. అట్లనే ధరల్ని స్థిరీకరించుకుంటూ తగ్గించాలి అని ఒక ఎజెండాతోటి ప్రధానంగా మతపరమైన ఉధృతల్ని తగ్గించి భారతదేశాన్ని ఒక లౌకిక రాజ్యంగా భిన్నత్వంలో ఏకత్వం ఉండే విధంగా అందరూ సమానత్వం అనే ఒక నేపథ్యంలో ఒక తాత్వికమైన ఆలోచనతో కూడా యూపీఏ ఉంది. అంటే గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వంలోని ఎన్డీఏ మళ్ళీ వస్తుంది అని చాలామంది వాదన. మీరేమంటారు? లేదా యూపీఏ వస్తుందంటారా? అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రసార మాధ్యమాలన్నింటినీ కూడా బీజేపీ కైవసం చేసుకుంది. తర్వాత అవినీతిని లీగలైజ్ చేసింది. ఎట్లా చేసిందో తెలుసా? ఇదివరకు ఏ రాజకీయ పార్టీకైనా డబ్బులు ఇస్తే ఎవరు ఎంత ఇచ్చారని లెక్క చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు ఒక చట్టం మార్చుకోవడం వల్ల 5,221 కోట్ల రూపాయలని అత్యధిక తక్కువ స్థాయిలో ఉన్న బీజేపీ 10 ఏళ్లలో ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన రాజకీయ పార్టీగా ఏర్పడ్డది. రెండోది, వాళ్ళకి ఈ రోజున ప్రతి రాష్ట్రంలో కూడా భూములు, సొంత పార్టీ ఆఫీసులు ఇవన్నీ కలిగి ఉన్నాయి. వాళ్ళు ఒక మన పార్టీ బాండ్స్ అని చెప్పి ఎలక్షన్ బాండ్స్ అని తీసుకొచ్చారు. ఆ ఎలక్షన్ బాండ్స్లో నల్లధనం ఎవరు ఎంత ఇచ్చినవాడు ఎవడో చెప్పక్కర్లేదు, ఎంత ఇచ్చారో కూడా చెప్పక్కర్లేదు. అంటే అవినీతిని లీగలైజ్ చేసింది. కాంగ్రెస్ ఏమో అవినీతిలో ఉంది, అవినీతిని లీగలైజ్ చేసింది బీజేపీ. ఇది ప్రమాదకరమైంది. కాబట్టి రాజకీయ పార్టీలకి డబ్బులన్నీ కూడా పెద్ద ఇప్పుడు అదానీ అంబానీ తప్ప వాళ్ళకి ఇంకోళ్ళు ఎవరికి కనపట్ల. ఇంకొకటి ఏంటంటే ఎయిర్పోర్ట్లన్నీ కూడా 1-2 కన్నా ఎక్కువ ఇవ్వకూడదు. అటువంటి దేశంలో ఒక 8 పైగా ఎయిర్పోర్ట్లని అదానీకి ఇచ్చేసింది. అట్లాగే మన సముద్రంలో ఉండే ఓడర్ రేవులన్నింటినీ కూడా అదానీకి ఇచ్చేసింది. ఏ మాత్రం అనుభవం లేని వాళ్ళందరికీ కూడా అదానీ అంబానీని
వీళ్ళు అంబారీలో మోస్తూ ఉన్నారు. అందుకని దరిద్రులు మరింత దరిద్రులు అయ్యారు, ధనవంతులు కుబేరులు ఇంకా ప్రపంచ కుబేరులు అయిపోయారు. అదానీ మొన్న చేసిన కారణంగా 12 లక్షల కోట్ల రూపాయల షేర్ ధనం కుప్ప కూలిపోయింది. అయినా నో యాక్షన్. అది అందుకని ఇవన్నీ కూడా మనం పరిశీలిస్తే రాజకీయంగా యూపీఏ యొక్క అంటే వాళ్ళ యొక్క విధానాలు సామాన్యుడికి దగ్గరగా ఉంటాయని చెప్పచ్చు మనం. అలాగే ఇప్పుడు తెలంగాణ రాబోయే ఎన్నికల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ప్రభావం ఎలా ఉండబోతోందంటారు? ఇప్పుడు మధ్యప్రదేశ్లో అయితే కాంగ్రెస్ని పడగొట్టి బీజేపీ వచ్చింది. అక్కడ కూడా మధ్యప్రదేశ్లో తిరిగి మళ్ళా కాంగ్రెస్ వస్తుందనేది మనకి మీడియా ద్వారా తెలుస్తున్నది. అలాగే రాజస్థాన్లో ఆల్రెడీ కాంగ్రెస్ ఉంది. అక్కడ బీజేపీ నాయకత్వమే అంతర్గతంగా మతత్వ విధానాల్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి తిరిగి మళ్ళా అక్కడ వస్తుందని. అయితే అక్కడ కాంగ్రెస్ కూడా అంతర్గత ఇబ్బందులు ఉన్నాయి. గెహ్లోట్కి వ్యతిరేకంగా అక్కడ పైలట్ కుమారుడు కొంత హడావుడి చేస్తూ ఉన్నాడు. అతన్ని చీల్చి పార్టీని తీసుకురావాలని బీజేపీ గతంలో ప్రయత్నించింది, కానీ కుదరలేదు. అదేవిధంగా తెలంగాణలోకి వచ్చేసరికి నేనే అని చెప్పిన బీజేపీ ఇప్పుడు పూర్తి డిఫెన్స్లో పడిపోయింది. ఆఖరికి వాళ్ళ అధ్యక్షుడిని కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి. బండి సంజయ్ని మార్చి ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని అధ్యక్షుడిగా చేశారు. సో ఇలాగా అంతర్గత విభేదాలతోటి ఇతర పార్టీలను చీల్చాలనే ఒక దుర్నీతితోటి బీజేపీ ఉండడం వల్ల ఈ 4 రాష్ట్రాల్లో కూడా బీజేపీ గెలుస్తుందని మనం చెప్పలేం. అంటే కొత్త అధ్యక్షుని మార్పు వల్ల ఏదైనా ప్రభావం ఉంటుందంటారా పార్టీ మీద? నాకు ఒకటి తెలియగడుగుతాను, పార్టీ ప్రధానమా మనిషి ప్రధానమా? ఇది ఒక క్వశ్చన్. పార్టీని మనం ఒక కుక్క అనుకుంటే, అంటే ఒక కుక్కతో పోలిస్తే కుక్క తోకను ఊపుతుంది. ఇప్పుడు తోక కుక్కను ఊపుతుంది. మీరు బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని అంటలే, మోడీ అమిత్ షా జోడీ అంటున్నారు. అంటే వ్యక్తులు ప్రధానమైపోయినారు. మా మోడీ గారే వస్తారని చెప్తున్నారు. మా మోడీ గారు వస్తారు కాదు, మా బీజేపీ వస్తుందని అంటలేదు. అట్లనే మా కేసీఆర్ వస్తారంటున్నాడు. అందుకని ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో మా జగన్ వస్తాడు, మా చంద్రబాబు నాయుడు వస్తాడు. ఇప్పుడు అందరూ ఏమైపోయిందంటే వ్యక్తి ప్రధాన పార్టీలుగా మారిపోయినాయి. ఎప్పుడైతే వ్యక్తి ప్రధాన పార్టీలుగా మారిపోతాయో విధానాలు కూడా పలచబడతాయి. నేనే గొప్ప అనే అహంభావంతో అహంకారంతో ఉంటారు. మీరేమంటారు? అంటే గతంలో ఉన్న సంఖ్యను బీజేపీ నిలబెట్టుకోగలుగుతుందంటారా? ఆయా రాష్ట్రాల్లో పరిపాలన నిలబడుతుందా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం చాలా కష్టం. అయితే వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ చేస్తారు. ఇంతవరకు ఎవరికి మనం బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు కూడా పోల్ మేనేజ్మెంటు, ఎలక్షన్ మేనేజ్మెంటు ఇలాంటి మాటలు లేవు. అందుకని పోల్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు ఇదివరకు ఓటుకి ఇంత ఇస్తామని చెప్పి మొన్న కూడా ఎన్నికల్లో జరిగినాయి. ఇప్పుడు ఓటుకి ఇంత ఇస్తామనేసి మానేసేసి మన తెలంగాణలోనే తీసుకుంటే దళిత బంధు, మహిళా బంధు వస్తుంది, రేపు ఆఖరి బాలల బంధు వస్తుంది, ఇప్పుడు బీసీ బంధు. అంటే ఈ పప్పు బెల్లాలలాగా పథకాలు తీసుకురావడంలో అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రాలు కానీ పనిచేస్తూ ఉన్నాయి. ఎలా కాకుండా చైనా సామెతోటి ఉంటుంది, చేపలు తినడం కాదు చేపలు పట్టడం ఎట్లాగో నేర్పాలి అని. చేపలు మనం గంప చేపలను పట్టుకుని తినేస్తే మళ్ళా పట్టేవాడు ఉండాలిగా. అందుకని తినాలనుకున్నవాడు చేపలు పట్టడం అని. అంటే ఉత్పాదకత చేయగలిగే, స్వయం ఉపాధి సంకల్పన కలిగే ఫ్యాక్టరీలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు అటువంటివి రావాలి. వస్తే బాగుంటుంది. కానీ ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం, అంటే ఫెయిర్గా ఎన్నికలు జరిగితే బీజేపీ రావడం కష్టంగానే ఉంటుంది. అంటే మీరు బీజేపీ రావడం కష్టంగా ఉంటుంది అంటున్నారు, కానీ కొంతమంది మాత్రం అది పార్టీ బలపడుతుంది, ఇంకా బీజేపీ మరింత బలపడుతుంది అని అంటున్నారు. అలాంటి వాటి గురించి అసలు అంటే మీరేమంటారు చెప్పండి. ఇప్పుడు
వాళ్ళు కూడా చాలా చేశారు, వాళ్ళ పాలనలో కూడా మాకు చాలా మంచి జరిగింది అని చాలా మంది చెప్తున్నారు. కొద్దిగా యాక్చువల్ కొంతమంది కంప్లైంట్స్ అయితే గ్యాస్ మెయిన్గా, ఇంకొకటి కరెంట్, ఇవి ఇవి గురించి తప్ప మిగిలినవి కొన్ని చాలా మంచే చేశారు అని అంటున్నారు. మరి మీరేమంటారు? ఏం మంచి చేశారు? రామ మందిరం కట్టడానికి ఒక అవకాశం ఏర్పరచుకున్నారు. వివేకానందుడు అంటాడు, కడుపు కాలి ప్రజలు ఏడుస్తూ ఉంటే రామరామ అని రామజపం ఎక్కడ చేస్తారు? ముందు కడుపు నింపితే ఏ జపమైనా చేస్తారు. ఇప్పుడు రామ మందిరం కడితే ఇదా? అట్లాగే ఆర్టికల్ 317 రద్దు చేశారు కాశ్మీర్లో. సామాన్యుడికి 370ని రద్దు చేయడానికి సంబంధం ఏముంది? దానివల్ల కాశ్మీర్ మరింత కాలిపోతూ ఉన్నది. సో అది కూడా మంచి, పైకి మంచిది అనిపిస్తుంది కానీ అదే. అట్లాగే తలాక్ అంటే ముస్లిమ్స్ స్త్రీలకి ఇదివరకు కోర్టుకి వెళ్ళడానికి అధికారం లేదు. తలాక్ 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 అని 3 సార్లు ఇస్తే విడాకులు అయిపోయినట్టే. అది చాలా తప్పది, జోక్ అది. తలాక్ తలాక్ అని 3 సార్లు అంటే అయిపోదు. అంటే తెలియక మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఏంటంటే కుబుల్ అంటే పెళ్ళికి నాకు ఇష్టమే అని, తలాక్ తలాక్ అంటే నాకు ఈమెతో సంసారం ఇష్టం లేదని. అది ఇష్టమా కాదా దానికి ఉండే పద్ధతులు ఉన్నాయి. అంటే ఇట్లా కొంతమంది యొక్క ఆచార వ్యవహారాల్లో, మతాల్లో మీకు తలాక్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా చెప్పండి నాకు? ఏమీ లేదు. మీకు కాదు, ముస్లిం మహిళలకు కూడా ఏం లేదు. ఇదివరకు కనీసం తలాక్ అంటే ఆ ముల్లా చెప్తే 4 డబ్బులైనా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళి కోర్టుకి వెళ్ళి అంటున్నారు. వాళ్ళు బురకా వేసుకొని పాపం ఏ కోర్టుకి ఎక్కడ తిరుగుతారు వాళ్ళు కోర్టుకి వెళ్ళే అంత భాగ్యం ఉంది. అందుకని తలాక్ తీసేయడం వల్ల ముస్లిం స్త్రీలకు కాదు ఎవరికి కూడా ఉపయోగం లేదు. అట్లా అని అనాచారాలను మనం ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా ఇది చేయొచ్చు. అంటే దానివల్ల ప్రజలకు ఏమీ ఒరిగింది లేదు అని చెప్తున్నాను తప్ప తలాక్ని రద్దు చేయడం నాకేమీ ఇబ్బంది లేదు. అట్లానే 370 ఆర్టికల్, కాశ్మీర్లో పుట్టినవాడే కాశ్మీర్ భూమికి అధికారి. అలా కాదు మా అదానీ అంబానీలు వచ్చి కొనుక్కుంటారు అని వాళ్ళకి, మీకు చాలామందికి చట్టాలు తెలియవు. భద్రాచలంలో ఉన్న ల్యాండ్ గిరిజనులు తప్ప ఇంకెవరు కొనడానికి లేదు. ఎందుకంటే ఆర్టికల్ 170 కింద ఉంటుంది కాబట్టి, ఆ చట్టం 170 కింద ఉంటుంది. అంటే అక్కడ గిరిజనుల యొక్క అది హక్కు అది. అట్లానే కాశ్మీర్ ప్రజల యొక్క హక్కు. వీళ్ళేంటంటే ఆ కాశ్మీర్ అందరమైన ఆ కాశ్మీర్ని సొంతం చేసుకోవాలి. వీళ్ళ దగ్గర డబ్బు మూలుగుతుంది కదా, అందుకని 370 తెచ్చారు. దానివల్ల ప్రజలకు ఉపయోగం లేదు. గ్యాస్ని 1200 చేశారు, ఉపయోగం ఉందా? కరెంటు ఛార్జీలు పెంచారు, ఉపయోగం ఉన్నదా? పెట్రోల్ ఛార్జీలు పెంచారు, ఉపయోగం ఉన్నదా? మీరు ఇదివరకు 10 రూపాయలు తీసుకెళ్తే బజార్లో ఏదైనా కొనుక్కుని వచ్చేవారు. ఇప్పుడు 1000 రూపాయలు తెస్తే కూడా చాలట్లేదు, ట్రాన్స్పోర్ట్కే అయిపోతుంది. ఒక క్యాబ్ ఎక్కి దిగితే 1000 రూపాయల పైన అయిపోతున్నది. సామాన్యుడు ఆటోలో వెళ్ళినా కూడా అయిపోతున్నది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సామాన్యుడికి కావాల్సిన వైద్యం అందుబాటులో లేదు, విద్య అందుబాటులో లేదు, ఉద్యోగం లేదు, ధరలు అందుబాటులో లేవు. ఇంకేం చేయాలి? రామరామ అని భజన చేసుకోవాలి. అలాగే కొంతమంది 10 ఏళ్ల అనంతరం యూపీఏ అధికారంలోకి వస్తుంది అంటున్నారు. మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? మీ అభిప్రాయం ఏంటి? యూపీలో ఇప్పుడు ఏదో బీజేపీ మీద కోపం ఉంది కాబట్టి యూపీఏ వచ్చేస్తుందని నేను మాత్రం కూడా అన్నాను. ఎందుకంటే వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకి ఉన్నాయి. ఇప్పుడు దేశ నియంతగా బీజేపీ ఎలా ఉందో రాష్ట్ర నియంతలుగా ఉన్నారు. జగన్ ఒక నియంత, కేసీఆర్ ఒక నియంత, ఇట్లా వ్యక్తుల చుట్టూరా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ నియంతలు ఆ దేశ నియంతకి వ్యతిరేకంగా ఈ నియంతలు ఐక్యం అవుతే వీళ్ళు ఎన్ని రోజులు ఐక్యంగా ఉంటారనేది కూడా చూడాలి. ఏదైనా విధానపరమైన ఒక స్పష్టమైన హామీలతో వచ్చే వరకు కూడా యూపీఏ కూడా వస్తుందో రాదో తెలీదు. అందుకని ఒక ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలంటే ఆఫ్టర్ ఎలక్షనే అవుతుందేమో అని నా యొక్క అభిప్రాయం. అలాగే ఈ సమీకరణాలు ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? సమీకరణాలు అది చెప్తున్నాను కదమ్మా. మనం 2 వైరాగ్యాలు ఉంటాయి. శ్మశాన వైరాగ్యం ఒకటి, పురిటి వైరాగ్యం ఒకటి. అంటే బిడ్డను కన్నప్పుడు ఆ స్త్రీ పడే నొప్పులు చూసిన తర్వాత మళ్ళీ నేను బిడ్డను కన్ను అంటుంది, కానీ సంసారంలో కనాల్సి వస్తుంది. అట్లాగే శ్మశానంలో పోయినవాడు పుట్టినవాడు గిట్టక మాండు అని అప్పుడు అందరూ కూడా వేదాంతం చెప్తారు.
మరుసటి దినం నుంచి మళ్ళా బ్రతుకు జీవనంలోకి బయలుదేరతారు. అటువంటిది ఈ సంకీర్ణాలు కూడా. అందుకని ఇవన్నీ వైరాగ్యాలు. ఈ వైరాగ్యాలు ఎలా ఉంటాయన్నది నిజంగా వీళ్ళకి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండి, ఇప్పుడు ఇదివరకు ప్రజలకి సేవ చేయాలని వచ్చారు. మీకు తెలియాల్సింది ఏంటంటే పార్లమెంట్లో 190 మంది వ్యాపారస్తులు ఉన్నారు, అసెంబ్లీలోనూ అలాగే ఉన్నారు. అట్లా ప్రతివాడు డబ్బు సంపాదనకి పెట్టుబడి లేనిది రాజకీయం అన్నట్టుగా వస్తున్నారు. ఇప్పుడు అక్కడ కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. 100 కోట్లు పెడితేనే కానీ ఎమ్మెల్యే కాడు, 1000 కోట్లు పెడితేనే కానీ ఎంపీ కాడు. మరి 1000 కోట్లు పెట్టుబడినవాడు వాడు 1000 కోట్లు వెనక్కి రావాలంటే మళ్ళీ అవినీతిలోకి వెళ్ళాలి. అందుకని గొంగట్లో కూర్చొని అవినీతి పోవాలంటే పోదు. ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేసే ఒక తరం రావాలి, అది యువతరం రావాలి. యూత్ ఎక్కడున్నారు అని అంటే నిరుద్యోగంలో ఉన్నారు, పబ్బుల్లో ఉన్నారు, లేకపోతే డిస్కో తెక్కుల్లో ఉన్నారు, లేదా నారాయణ చైతన్య లాంటి కాలేజీల్లో చదువుల్లో మునిగిపోయి జీవితం మీద విరక్తి అయిపోయి ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. అందుకని ఈ రోజుని ప్రజల్ని అడ్రస్ చేయగలిగే భారతదేశంలో 65% ఉన్న యూత్ని ఒక దిశ చూపించేవాళ్ళు, ఒక దశ చూపించేవాళ్ళు, ఒక మార్గం వేసేవాళ్ళు, అటువంటి నిర్ణయాలు ఉంటే సంకీర్ణాలు ఫలిస్తాయి. యూత్ వస్తే బాగుంటుంది అంటారు మొత్తానికి. యాక్చువల్గా మళ్ళీ ఇందాక పార్లమెంట్ అన్నారు కదా, అది అడుగుతున్నా. ఈరోజు భారతదేశ పార్లమెంట్కి సంబంధించి జరగబోయే ఎన్నికల్లో ఏ అంశాలు ప్రధానంగా ఉంటాయంటారు అక్కడ? ఇప్పటికీ బీజేపీ ఒక రాయి ఇసిరింది. అదేంటంటే ఉమ్మడి పౌరసత్వం సంబంధించింది. ఈ మన కామన్ కోడ్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే అసలు చాలామందికి అర్థం కావట్లేదు. దొంగతనం చేస్తే శిక్ష అందరికీ ఒకటే, ఏదైనా రేపు అత్యాచారం జరిగితే శిక్ష ఒకటే, మర్డర్ చేస్తే శిక్ష ఒకటే, ఎవరినైనా మోసం చేస్తే శిక్ష ఒకటే. అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అన్నది ఒకటే. ఇంకే మిగిలింది ఏంటి? ఒక అబ్బాయిని దత్తత చేసుకోవడం, లేదా తనకున్న ఆస్తిని ఎవరికి పంచాలి అనేవి హిందూ పర్సనల్ లా కూడా ఉంది. చాలామంది తెలియాలి, హిందూ పర్సనల్ లా ఉంది, అట్లాగే ముస్లిం పర్సనల్ లా ఉంది, క్రిస్టియన్ పర్సనల్ లా ఉంది. ఇప్పుడు వాళ్ళ అంటే నేను ఒక మతాన్ని తీసుకున్నానంటే ఆ మతానికి అనుగుణంగా నేను నా యొక్క ఆచార వ్యవహారాలు నా ఇవి ఉంటాయి. అలా కాదు, అందరికీ ఒకటే అంటున్నారు. అంటే వివాహం ఒకటేనా? వివాహంలోనే 1,00,000 కులాలు ఉన్నాయి, మళ్ళా కులాల్లో ఉపకులాలు ఉన్నాయి. అందరినీ మీరు ఇదే పద్ధతిలో పెళ్లి చేసుకోండి అంటే పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు కదా. హిందువుల్లోనే మన దగ్గర తాళి కడతారు, బెంగాల్లో కంగన్ అంటారు, అంటే గాజు తొడుగుతారు. నాయక్స్ ఉంటారు, అంటే లంబాడీస్, వాళ్ళు గాజు ఇక్కడ వేసుకుంటే అమ్మాయికి పెళ్లి కానట్టు, ఈ గాజు మీదకి ఎక్కితే పెళ్ళి అయినట్టు. గిరిజనులు ఉంటారు, వాళ్ళని రక్తం కలుపుతారు, వాడికి పెళ్ళి అయినట్టు. మెడసర లగ్నం అనే ఒకటి ఉంటుంది, అంటే మిట్ట మధ్యాహ్నం గడ్డపారని పాతే నీడ రాకూడదు, అంటే 12ంటికి వాడు పెళ్లి చేసుకుంటాడు. మరి మిగతా వాళ్ళు 12ంటికి చేసుకోరు. ఇవన్నీ ఆచారాలన్నిటిని నువ్వు ఎక్కడ ఒక దగ్గరికి తీసుకురాగలుగుతావు? నెంబర్ 1. ఇక దత్తత ఎవరిని తీసుకోవాలి? అది నా ఇష్టం. నా ఆస్తికి వారసుడు ఎవడు ఉండాలన్నది నా ఇష్టం. అందుకని ఇలాగే తీసుకోవాలి దత్తత అని చెప్పడానికి కూడా లేదు. దత్తతకి ఇప్పుడున్న చట్టం ఏంటంటే దత్తత తీసుకునేవాడు, దత్తత ఇచ్చేవాడు, అంటే తల్లిదండ్రులు అంగీకరిస్తే దత్తత తీసుకుంటారు, అది చట్టబద్ధం. అర్థమైందా? అది ఉంది ఆల్రెడీ. ఇంకా మళ్ళీ ఏముంది? ఇక ఆస్తి అంటే మన ఎన్టీ రామారావు గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా పురుషుడికే ఆస్తి ఉండేది. ఇప్పుడు ఏమైంది? స్త్రీలకు కూడా సమాన హక్కులు వచ్చినాయి. అలా కాదు, ఒకవేళ తండ్రి చనిపోతే వాళ్ళ ఆస్తి మనవలకు వస్తుంది, కొడుక్కి రాదు. ఇలా ఉన్నాయి. మరి దీన్ని మనం ఎవడు అంగీకరించడు. అందుకని కామన్ సివిల్ కోడ్ రావాలి అని అంటే ఓ పెద్ద చర్చ జరగాలి. ఏం లేకుండా అర్ధరాత్రి నేను ఇది వదిలేస్తా అడగంగా ఇప్పుడు వాళ్ళు మీ అభిప్రాయాలు చెప్పండి అంటాడు. ఎవడు చెప్పగలుగుతాడు? ఎవడి స్థాయికి వాడు చెప్తాడు. కాబట్టి దీని మీద అఖిల పక్షాలని పిలవాలి, అలాగే మతపరమైన పెద్దల్ని పిలవాలి.
పర్సనల్ లా వల్ల ఇబ్బంది పడేవాళ్ళు ఎవరున్నారు అనేది. ఇప్పుడు సతీసాగమనం ఒకప్పుడు మనుధర్మం, వద్దనుకున్నారు, మానేశారు, అంతే కదా. సతీసాగమనం చేయడానికి, అట్లాగే శిరోముండనం చేయడం, భర్త చనిపోతే అవసరం లేదన్నారు, ఆపేసేసారు. కందుకూరి వితంతు వివాహాలని ప్రవేశపెట్టాడు. అంటే సంస్కరణలు వస్తాయి. సంస్కరణలు హఠాత్తుగా ఒక రాత్రి, అది రాజకీయ పార్టీలు కాదు సంస్కరణలు చేయాల్సింది. రాజకీయ పార్టీల కన్నా సంస్కరణలు చేసే వాళ్ళు వాటిని చేయాలి. అందుకని అటువంటి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి కామన్ సివిల్ కోడ్ తేయడానికి అవకాశం ఉంటే కామన్ సివిల్ కోడ్ తెద్దాం అని చెప్పి నా యొక్క అభిప్రాయం. ఇవన్నీ కూడా ప్రజలకి పనికిరానివి, ప్రజల్ని రెచ్చగొట్టేవి, ప్రజల్ని పిచ్చెక్కించే నినాదాలతోటి ఎన్డీఏ ప్రారంభమైంది. ఇప్పుడు యూపీఏ సమావేశం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏం చెప్తారో, ఇప్పుడు వాళ్ళు వండిన తర్వాత కదా రుచిగా ఉందా లేదా అని చెప్పేది. ఇది నా యొక్క అభిప్రాయం. గురువుగారు, మీరు చెప్పిందంతా విన్న తర్వాత నాకు ఒక చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది. మీరు ఎన్డీఏలో అవినీతి ఉందంటున్నారు, యూపీఏలో అవినీతి ఉందంటున్నారు, అలాగే అది మంచి చేసింది అంటున్నారు, ఈ యూపీఏ కూడా మంచి చేసింది అంటున్నారు. మంచి చెప్పారు, చెడు చెప్పారు. ఇప్పుడు ఓట్ వేయాలి అనుకునే వాళ్ళకి చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది, ఏది వేస్తే బాగుంటుంది అని. అలాగని ఎవరో ఒకరికి మనం ఓట్ అయితే వేయాలి. సో దేనికి మీరు అలాంటి ఓటర్స్కి ఏం చెప్తారు? చివరిగా చెప్పండి. నా ఉద్దేశం ఏంటంటే, మనకి మేనిఫెస్టో అన్నది భగవద్గీత, ఒక ఖురాను, ఒక బైబిల్ అని అంటాం. ముందు ఈ మేనిఫెస్టోని చట్టబద్ధత చేయాలి. అంటే మేనిఫెస్టోలో ఉన్నదాన్ని వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పాలి. ఈ 5 ఏళ్లలో నేను ఈ పని చేస్తాను, ఈ సంవత్సరంలో ఈ పని చేస్తాను అని టైం బౌండ్గా మేనిఫెస్టో ఉండాలనేది నెంబర్ 1. ఇది డిమాండ్ చేయాలి ప్రజలు ఇది డిమాండ్ చేయాలి. మీరు ఇప్పుడు మనం ఏదైనా ఒకటి అగ్రిమెంట్ వస్తున్నామంటే ఇది చేస్తే ఇది చేస్తామని అంటాం కదా. నీకు ఓటు వేయాలి అని అంటే నువ్వు నాకేం చేస్తావు అని అడగండి. నెంబర్ 1 ఇది అన్ని పార్టీల ముందు పెట్టండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రీకాల్ కూడా ఉండాలి. అంటే ఇవాళ ఈ పార్టీలో వచ్చి రేపు మళ్ళా అధికారం కోసం ఇంకొక పార్టీ, ఇక్కడ చూసాం బీఆర్ఎస్ కానీ మొత్తం తెలుగుదేశం కాంగ్రెస్లో ఉండే చాలామందిని తీసుకుని క్లబ్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఏ పార్టీలో గెలిచినా, ఏ ఇంట్లో గేది ఇన్నా నా దూడే అన్నట్టుగా తయారైంది. పార్టీ నుంచి ఓటు అడుగుతున్నావో తిరిగి అదే పార్టీలో 5 ఏళ్ల పాటు ఉండకపోతే నిన్ను వెనక్కి పిలిచే అవకాశం మాకు కావాలి అని అడగాలి. 2, పార్టీలు కూడా దాన్ని చెప్పాలి. వాడు ఎవడైతే ఎమ్మెల్యే వస్తాడో ఫస్ట్ ఎవరైతే ఓటుకు వస్తాడో నువ్వు ఒక బాండ్ మీద రాయి, నేను ఈ 5 ఏళ్ల పాటు నచ్చినా నచ్చకపోయినా ఇదే పార్టీలో ఉంటా, నచ్చకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోతా, అంతేగాని గోడ దూకుతానని అనకూడదు. ఇది 2వ పాయింట్. 3వది జనం నుంచి చూడాలి. ఏంటి అని అంటే, ఇప్పుడు జనాన్ని ఎట్ట తయారు చేశారనంటే వాడికి 6,000 ఇచ్చాడు, నువ్వు 10,000 ఇయ్యని ధర్నాలు చేసే స్థితికి తీసిపోయారు. అంటే వీళ్ళు అవినీతిలో ఉండడమే కాకుండా రాజకీయ అవినీతితో పాటు జన అవినీతికి వచ్చారు. కాబట్టి డబ్బులు ఎవరైతే పంచుతారో వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని 3వదిగా అడగాలి. ఇకపోతే ఎవరికి ఓటేయాలి, దేనికి ఓటేయాలి, నిత్యావసర సరుకులు తగ్గించాలి అనే దానికి ఓటేయాలి. పెట్రోలు, గ్యాసు లాంటి అత్యవసర ఏమున్నాయో వాటిని ధరలను తగ్గిస్తాను అని చెప్పాలి. లేదు ఇప్పుడున్న ధరలనే స్థిరీకరించి మీ ఆదాయం పెంచుతాను అని చెప్పి అనాలి. ఇప్పుడున్న యువతకి పనిచేసే హక్కు కల్పించాలి. ఎన్ని హక్కులు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎగురు హక్కు ఉంది, తాగు హక్కు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వైద్యానికి హక్కు లేదు, విద్యకి హక్కు లేదు, చదువుకుంటే ఉద్యోగానికి హక్కు లేదు. ఆదేశిక సూత్రాల్లో విద్యా హక్కు ఉంది, ఉచిత విద్య ఇవ్వాలి, ఈ ఉచిత వైద్యం ఇవ్వాలి, ఈ అట్లానే ఉద్యోగం నేను ఉద్యోగం చేస్తా. అందుకని పని చేసాకి, పని చేయనోడితో మనకు సమస్య లేదు, పని చేసేవాడితోటి సమస్య. అందుకని వాళ్ళని అడగాలి. ఇవన్నీ మీరు ముందు ప్రజల్ని చైతన్యపరుచుకుంటే ప్రజలు వీటిని అడిగే స్థితికి తీసుకురాగలిగితే గుడ్డిలో మెల్లని 10 చెప్పినోడు ఓ 2 చేసేవాడు ఎవడో చూసుకుని, ఇప్పుడు మనకి గుడిలో మెల్లనెత్తుకోవడమే తప్ప సంపూర్ణమైన దృష్టి
సమదృష్టి ఉన్నవాళ్ళు ఈ కాలంలో దొరకడం చాలా కష్టం. ఒకప్పుడైతే ఒక సుందరయ్య అని చెప్పాం, ఒక ఆవిలాల గోపాలకృష్ణ అని చెప్పాం, ఒక నీలం సంజీవరెడ్డిని చెప్పాం, ఒక తెన్నేటి విశ్వనాథన్ చెప్పాం. అప్పుడు చరిత్రకారుల్ని వరుసపెట్టి చెప్పగలిగేవాళ్ళం. ఇప్పుడు ఎవరిని చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు గూండాలని లేదా అవినీతి చేసి ముఖ్యమంత్రులుగా అయిన వాళ్ళని చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం వ్యక్తిగత అంటే మా జగను, మా కేసీఆర్, మా మోడీ, మా పలానా అని ఇలా వెళ్లకుండా ఈ మేనిఫెస్టో ఇది బాగుంది, ఇది కరెక్ట్గా ఉంది అని మేనిఫెస్టోని అడగాలి ఫస్ట్. అది అడిగి వాడు అలా నిలబడిన వాడికి ఓటేయండి. అలా వాడు ఎవడు ఇష్టం లేడు మీ నియోజకవర్గంలో, నోటా ఉంది కదా, నోటాకేయండి. ఒకవేళ నోటాయే ఎక్కువ వస్తే ప్రజలు చైతన్యపడినట్టే నా ఉద్దేశం. ఇంకొక విషయం కూడా చెప్తున్నానమ్మా, ఈ ఓటర్స్ లిస్ట్ని బంద్ చేయాలి ఫస్ట్. ఎందుకు అంటే అందరి దగ్గర ఆధార్ కార్డులు వచ్చినాయి. ఆధార్ కార్డులో నీ వయసు ప్రకారం 18 వచ్చిందంటే వాడు ఓటరే కదా. ఆ అడ్రస్ మార్చుకుంటున్నాం కదా మనం, ఒక దగ్గర ఉండి ఇంకో దగ్గర. దీనివల్ల అందుకని ఆధార్ కార్డు మల్టీపర్పస్గా ఓటు కార్డుగా తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. లేకపోతే దొంగ ఓట్లు, ఇప్పుడు 12 లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్లు నమోదయ్యాయి అనేది రోజు చూస్తున్నాం. ఇక్కడ ఉన్నాయి. గతంలో ఒక 20,000 ఎన్నో ఓట్లు గైప్ అయిపోతే ఎవరు మన ఎన్నికల కమిషను ఒకసారి చెప్పింది, సారీ 20,000 మంది మన భారతదేశంలో పౌరులు కాకుండా చచ్చిపోయినట్లు లెక్క కదా ఓటు హక్కు ఉండి. కాబట్టి ఓటు హక్కును ఇంకోటి ఏంటంటే ఓటు వేయని వాడు చచ్చిపోయిన వాడితో సమానం అని చెప్పాలి. ఓటు వేయని వాడికి ఎటువంటి పథకాలు ఇవ్వద్దు. ఇది ఈ ప్రకారం బహుశా నేను చెప్పిన దాంట్లో కన్ఫ్యూజన్ ఉండదని అనుకుంటున్నాను. ఆ చైతన్యానికి కనుక ఓటర్ వెళ్ళగలిగితే వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళకి ఓటు వేయండి అనేది నా ఉద్దేశం. మా కన్ఫ్యూజన్ని చాలా క్లియర్గా అంతా క్లారిఫై చేశారు గురుగారు. అలాగే లాస్ట్ చివరిగా ఒకే ఒక్క ప్రశ్నతో మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాము. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, మీరు చెప్పిన పాయింట్స్లోంచే ఫస్ట్ పాయింట్ తీసుకుంటే నేను మీకు ఓటేస్తాను, మీరు నాకు ఏం చేస్తారు అని అడగండి అని. మీరు ఓటు వేయాలంటే ప్రభుత్వం మీకు ఏం చెయ్యాలో చెప్పండి. నాకు ఓటేయాలని అంటే నేను రిటైర్డ్ ఎంప్లాయీ అండి. నాకు పెన్షన్ ఎంత వస్తుందో తెలిస్తే అందరూ భయపడతారు. నాకు పెన్షన్ 2,200 వస్తుంది. నేను ఉద్యోగం నుంచి రిటైర్ అయినప్పుడు 55,000 జీతంతో రిటైర్ అయ్యా. ఇప్పుడు నేను 2,200 రూపాయలతోటి తీసుకుంటున్నా. దీన్ని పెంచమని చెప్పి మేము 1995 నుంచి అడుగుతున్నాం. ఎప్పటి నుంచి అడుగుతున్నాం? 95 నుంచి. అంటే ఇది ఒక 23 సంవత్సరాలు, అది ఒక 5 సంవత్సరాలు, 28 సంవత్సరాల నుంచి మేము మా జీతంలో సగం ఇవ్వమంటున్నాం. అంటే నేను 50,000 దగ్గర రిటైర్ అయితే 25,000 ఇవ్వండి అంటున్నాం. యాక్చువల్గా పెద్దవాళ్ళు అయిన తర్వాత అవసరాలు పెరుగుతాయి, వైద్యం పెరుగుతుంది మాకు. తర్వాత మాకు సొంత ఇల్లు కూడా లేదు. మీరు అడగచ్చు, మరి ఇవన్నీ లేకపోయినా మీరు ఎట్ట బతుకుతున్నారని. మా అమ్మాయే నాకు పెన్షన్, మా అమ్మాయే నాకు నెలకి డబ్బులు ఇస్తుంది, అద్దె కడుతుంది. లేకపోతే నేను ఈరోజు బజార్లో అడుక్కుని తినేవాడిని. ఈరోజు ఆర్టీసీలో 1,00,000, అంటే అప్పుడు ఉమ్మడిగా ఉన్న దాంట్లో 1,20,000 మంది ఉన్నాం. ఎవరో నాలాంటి వాళ్ళు కొంతమంది చదువు చెప్పించడం వల్ల, అది కొడుకు కూతురు మా నాన్నకి భోజనం పెట్టకపోతే ఎట్లా అని జాలి చూపిస్తే, లేకపోతే బాధ్యత ఫీల్ అయితే బతుకుతున్నారు. మిగతా వాళ్ళు అడుక్కుని తింటున్నారండి. ఈ ఉసురు ఫస్ట్ రేపు ఓటు అడగబోయేవాడికి తగులుతుంది. కాబట్టి నన్ను ఎవడైనా ఓటు అడగడానికి వస్తే 2,200 కాదురా, నేను 50,000 దగ్గర రిటైర్ అయ్యా, 25,000 10,000 ఇంటి చెల్లించుకుంటా, 15,000తో బతుకుతాను అని చెప్పదలుచుకున్నాను. నెంబర్ 1. రెండోది, సీనియర్ సిటిజన్స్ అందరికీ వైద్యాన్ని ఫ్రీ చేయండి. నేను సీనియర్ సిటిజన్ కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాను. అట్లాగే వృద్ధాశ్రమాలని ఫ్రీగా మీరు ఇవ్వండి. ఎవరైతే పిల్లలు లేరో మేము బతుకుతాము లేదంటారా, మమ్మల్ని మా అంతటా మా ప్రాణం తీసుకునే అవకాశమైనా కల్పించండి అని కోరాల్సి వస్తుంది. అందుకని ఒక వృద్ధుడిగా ఇవన్నీ ఉన్నాయి. ఇలాగే యువకుడు ఏం కావాలనుకుంటాడు, యువకుడు చెప్పాలి. మహిళలండి, భూమిలో సగం ఆకాశంలో సగం అని చెప్తూ ఉంటారు. పార్లమెంట్లో 33%
రిజర్వేషన్ కల్పించండి అని అంటలే. బీసీలు అడుగుతున్నారు మేమెంతో మాకు అన్ని సీట్లు ఇవ్వండి అని. ఇవ్వటలా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్స్ ఉన్నాయి, కానీ బీసీలకి లేదు, మైనారిటీస్కి లేదు. కాబట్టి మేమెంతో అంటే మా జనాభా ఎంతో దానికి తగినట్టుగా ఇవ్వండి అని. ఇట్లా ఎవరు ఏ ఓటరు ఏ స్థితిలో ఉంటే తన అవసరాలు ఏముంటో దాన్ని వాళ్ళ ముందు పెట్టాలి. ఆ రకంగా డిబేట్ జరగాలి. ఇంకొకటి కూడా చెప్తున్నాను, డిబేట్లు కొట్టుకుంటున్నారు, అలా కాదు. ఒక కామన్ ప్లాట్ఫామ్ తీసుకురావాలి. ఇంకో పార్టీని విమర్శించకూడదు, పార్టీ పేరు తీయకూడదు, పార్టీ నాయకుడి పేరు ఎత్తకూడదు. మీరేం చేస్తారో ప్రజలకు చెప్పాలి, ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు, వాటికి జవాబు చెప్పాలి. ఇది అమెరికాలో జరుగుతుంది, ఇది మన ఇంగ్లాండ్లో జరుగుతుంది, యూరోప్ రాజ్యాల్లో జరుగుతుంది. మన దగ్గర తిట్టుకుంటారు బాగా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అధికారంలో ఉన్నవాడిని ఒకటి అడగాలి, నువ్వు శ్వేతపత్రం ఇయ్యి, వైట్ పేపర్ ఇయ్యి, అంటే ఈ 5 ఏళ్లలో నువ్వేం చేశావు అనేదాన్ని ఒక వైట్ పేపర్ ఇవ్వాలి. అది లీగల్ డాక్యుమెంట్. వైట్ పేపర్ ఇస్తేనే నీకు ఓటేస్తాం. అంటే ఎవరికి? ఇప్పుడు అధికారంలో ఉండి ఓటు అడిగేవాడికి. రేపు అధికారంలోకి వస్తానన్నవాడికి నేను వైట్ పేపర్ ఇస్తాను అంటేనే ఓటేయండి. ఇది నా యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు, చాలా చక్కగా చెప్పారు. యాక్చువల్గా మీ అవసరాలన్నీ కూడా గవర్నమెంట్కి, ప్రభుత్వానికి రీచ్ అవ్వాలని మా 95 న్యూస్ ద్వారా మేము కూడా కోరుకుంటున్నాము. నమస్తే గురుగారు. 95 న్యూస్ కేబుల్ టీవీ చాలా చక్కగా ప్రజల యొక్క అవసరాలని, ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే ఒక కార్యక్రమం ద్వారా ప్రజల్ని చైతన్యపరుస్తున్న మీడియాగా ఉన్నది. అందరూ కూడా ఈ ఛానల్ని ఆదరించండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ని మీ కేబుల్ వాళ్ళని అడిగి ఖచ్చితంగా ఈ ఛానల్ వచ్చేటట్టుగా చూడండి అని చెప్పి మీ అందరినీ కోరుతూ ఉన్నాను.